పేతురు గారు అన్యజనుల ఇంట్లో, అదేనండి కొర్నేళ్ల ఇంట్లో వాక్యం చెప్పి వారితో కలిసి భోజనం చేశారని యెరూషలేములో ఉన్న యూదా క్రైస్తవులకు తెలిసింది. పేతురు గారు యెరూషలేముకు రాగానే వాళ్ళు పేతురు గారిని నిలదీశారు. నువ్వు సున్నతి పొందిన వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా? మన ఆచారం ఏమైపోవాలని గొడవకు దిగారు. చూసారా, కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చి అంత గొప్ప అద్భుతం జరిగితే వాళ్ళు సంతోషించాల్సింది పోయి తమ మత ఆచారం పక్కకు పోయిందని బాధపడ్డారు. ఈరోజు మన సంఘాల్లో కూడా ఇలాంటి ఆచార సంబంధమైన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. చర్చిల్లో ఆత్మ రక్షించబడుతుందా లేదా అన్నది వాళ్ళకు అనవసరం. చర్చిలో కుర్చీలు ఇటువైపు ఎందుకు వేశారు, బల ఆరాధనలు ఆచరణ ఎందుకు పాటించలేదు, పలానా కులం వాళ్ళను చర్చిలు ఎందుకు రానిచ్చారు, ఇలాంటి పనికి మాలిన ఆచారాలు పట్టుకొని దేవుని సేవకులతోనే గొడవలు పెట్టుకుంటారు. కానీ పేతురు గారు వాళ్ళకి జరిగిన